ఒకసారి శ్రీ మహావిష్ణు తలపై ఉన్న కిరీటము శ్రీ మహావిష్ణు ధరించిన పాదరక్షలను చూస్తూ హేళనగా నవ్వుతూ గర్వంతో నీవు ఎప్పుడు కిందే ఉంటావు, నిన్ను గుమ్మం ముందే వదిలేస్తారు, నీకసలు విలువే ఉండదు, నిన్నెప్పుడు తొక్కుతూనే ఉంటారు, కానీ నన్ను చూడు నేనెప్పుడు పైనే ఉంటాను అని గర్వంగా పాదరక్షలను కించపరిచి మాట్లాడింది కిరీటం. యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణు ఇదంతా విని పాదరక్షలతో ఓ పాదుకలారా చింతించకండి, నేను రామావతారంలో మిమ్మల్ని సింహాసనంపై కూర్చోబెట్టి మీతో 14 ఏళ్లు రాజ్య పరిపాలన చేయిస్తాను, కిరీటం యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని అన్నాడు శ్రీ మహావిష్ణు. అలా రామావతారంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు శ్రీరామ పాదుకలు తెచ్చి సింహాసనంపై ఉంచాడు. భరతుడు ఆ పాదుకలకు నమస్కరించినప్పుడల్లా భరతుని తలపై ఉన్న కిరీటం సిగ్గుతో తల వంచుకునేది. కాబట్టి మిత్రులారా, ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని గుర్తుపెట్టుకోండి. ఒక మహావృక్షం శ్రీరామ పాదుకలుగా ఎలా మారాయో ఒక షార్ట్ వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, తప్పకుండా చూడండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. వీడియోని ఎవరైతే చివరి వరకు చూసారో ప్లీజ్ లైక్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.